అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథలో వ్యర్థ ప్రయాస అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వ్యర్థ ప్రయాస చూస్తుంటే నాకు భీమసేన మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు. నీలాగే ఆయన కూడా తలకు మించిన పనికి పూనుకుని చివరకు విఫలుడయ్యాడు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ప్రగ్జ్యోతిష్య నగరంలో పాండ్రకుడు అనే మహా విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సమస్త శాస్త్రాలు చదివినవాడు. కోరినట్టయితే ఆయనకు రాజాశ్రయం సులువుగా లభించి ఉండేదే. కానీ ఎక్కడ చూసినా రాజధర్మం అడుగొంటుతున్నట్టు కనిపించడం చేత పాండ్రంకుడు స్వతంత్రంగా బతకకోరి మంత్రశాస్త్రంలో కృషి చేసి అనేక అసాధారణ శక్తులు సంపాదించుకున్నాడు. అంతేకాక హిమాలయాలకు వెళ్ళి అక్కడి గుహల్లో కూర్చుని యోగ విద్య అభ్యసించి అనేక సిద్ధులు సంపాదించాడు. ఆ తర్వాత అతను ప్రజలకు తన అద్భుత శక్తులను ప్రదర్శించి చూపుతూ వచ్చాడు. కాలక్రమాన పాండ్రాంకుడి ఖ్యాతి ఆ దేశపు రాజైన భీమసేన మహారాజుకు తెలియవచ్చింది. ఆయన పాండ్రాంకుడిని పిలిపించాడు. రాజాజ్ఞ కదా అని పాండ్రాంకుడు వచ్చాడు. వెంటనే భీమసేన మహారాజు పాండ్రాంకుడిని చీకటి కొట్టులో బంధింపచేసి పానాలు లేకుండగా ఏడాది పాటు ఖైదు చేశాడు. ఏడాది అయినాక చీకటి కొట్టు తలుపులు తెరవగా పాండ్రాకుడు చచ్చిపోలేదు సరికదా, ముప్పుడులా సుష్టుగా భోంచేస్తున్న వాడిలాగా మిసమిసలాడుతూ నవ్వు ముఖంతో బయటకు వచ్చాడు. పాండ్రాకుడు మంత్రసిద్ధి కలవాడని భీమసేన మహారాజుకు స్పష్టంగా తెలిసిపోయింది. ఏడాది పాటు అన్నము నీరు లేకుండా ఉన్నవారు దేనికైనా సమర్థులే. అందుచేత భీమసేన మహారాజు పాండ్రాంకుడిని ఎలాగైనా నిర్మూలించాలని నిశ్చయించుకున్నాడు. పాండ్రాంకుడు రాజుతో, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. ఎందుకు వెళ్ళిపోవటం అన్నాడు భీమసేన మహారాజు. ఇక్కడ ఉంటే మీరు నా ప్రాణాలు తీస్తారు కనుక అన్నాడు పాండ్రాంకుడు. అదేమీ లేదు, వెళ్ళాలని ఉంటే అలాగే వెళ్ళవచ్చు, భోజనం చేసి మరీ వెళ్ళు అన్నాడు రాజు. భోజనాలు చేసేటప్పుడు పాండ్రాంకుడు పాయసం గిన్నెను దగ్గరకు తీసుకుంటూ, ఇది మనమిద్దరము చెరసగము తాగాలని నా కోరిక అన్నాడు. ఒక గిన్నెలో నుంచి ఇద్దరు తాగాలంటే ఎవరో ఒకరు ఎంగిలి పాయసం తాగాలి. ఈ పాండ్రాంకుడు తన ఎంగిలి తాగమంటాడేమోనని భీమసేన మహారాజుకు అనుమానం కలిగింది. కానీ పాండ్రాంకుడు ఒక చెంచా తీసుకుని పాయసాన్ని రెండుగా కోసాడు. ఆ తర్వాత అందులో సగం తాను తాగి, మిగిలినది మీరు తాగండి మహారాజా అన్నాడు. భీమసేన మహారాజు పాండ్రాంకుడి శక్తులకు అద్భుతం చెంది కూడా పాయసాన్ని తాగడానికి పస్తాయించాడు. అది గమనించి పాండ్రాంకుడు, పోనివ్వండి, అది కూడా నేనే తాగేస్తాను అంటూ పాయసం గిన్నె ఖాళీ చేసి ఆ గిన్నెని పైకి ఎగరవేశాడు. ఆ గిన్నె దాదాపు కప్పు దాకా వెళ్ళి కొంతసేపటి వరకు అక్కడే అటు ఇటు ఊగుతూ ఉండిపోయి తర్వాత కింద పడిపోయింది. ఈ వింతను చూసి భోజనాలు చేస్తున్న వారంతా నివ్వెరపోయారు. తీరా గిన్నె కింద పడినాక పాండ్రాంకుడి కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. పాండ్రాంకుడిని ఎలాగైనా చంపించి తీరాలని నిర్ణయం భీమసేన మహారాజుకు మరింత బలంగా కలిగింది. అతన్ని పట్టుకు రమ్మని భటులను పంపాడు. రాజభటులు పాండ్రాంకుడి ఇంటికి వచ్చి వెతికారు. ఇది గ్రహించి పాండ్రాంకుడు ఒక ఆవుగా మారి తన ఇంటి ముందుందే ఆవుల మందలో చేరిపోయాడు. భటులు తెలివైన వాళ్ళు. వారు ఆవులను లెక్కించి ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉన్నట్టు కనిపెట్టి, ఆవులతో, రాజుగారు నీతో మాట్లాడాలని మాత్రమే కోరుతున్నారు, భయపడక నీ నిజరూపం ధరించు అన్నారు. అప్పుడు ఒక ఆవు మందలో నుంచి ముందుకు వచ్చి మనిషి గొంతుతో, ఇది నిజమేనా అని అడిగింది. అవే పాండ్రాంకుడే ఉంటాడనుకుని అతడే పాండ్రాంకుడు అనుకుని భటులు దాన్ని పట్టుకుపోబోయారు.
అంతలోనే ఆవులన్నీ ముందుకు వచ్చి ఇది నిజమేనా అని అడిగాయి. ఏ ఆవును తీసుకుపోవాలో తెలియక భటులు వచ్చిన దారిని పట్టారు. కొంతకాలం గడిచింది. రాజుగారు అనుగ్రహం సంపాదించుకోరిన వాడెవడో వెళ్ళి పాండ్రాంకుడు ఫలానా చోట ఉన్నాడు అని చెప్పాడు. రాజు తన భటులను పంపాడు. పాండ్రాంకుడు కావాలనే వారికి దొరికిపోయాడు. అయితే ఇలా దొరికిన పాండ్రాంకుడిని రాజుగారు ఖైదులో పెట్టించాడు. తర్వాత అతన్ని చిత్రహింసలు చేయటానికి భటులు రాగా వారికి 2 పాండ్రాంకులు విడివిడిగా కనిపించారు. వారిలో ఒకడు ఖైదు వెలుపల ఉన్నాడు, రెండోవాడు ఖైదు లోపల నిలబడి ఉన్నాడు. భటులు వచ్చి ఈ మాట చెప్పేసరికి భీమసేన మహారాజుకు మండిపోయింది. మీరా అధముణ్ణి వధ్యశిల వద్దకు తీసుకుని పోయి తల తీసేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు. అయితే ఈ ఆజ్ఞ నిర్వర్తించే లోపుగా పాండ్రాంకుడు మరలా అదృశ్యమైపోయాడు. వెంటనే నగర ద్వారాలన్నీ మోయించి పాండ్రాంకుడు కోసం నగరమంతా గాలించారు. పౌరులు కూడా రాజభటులకు తోడ్పడ్డారు. ఆ మనిషి ఎలా ఉంటాడు అని పౌరులు అడిగితే రాజభటులు పాండ్రాంకుడిని వర్ణించి చెప్పారు. కానీ అదే వర్ణకు సరిపోయేవాళ్ళు 100ల సంఖ్యలో పౌరులకు కనపడసాగారు. ఎవరిని పట్టుకోవాలో వారికి తెలియలేదు. ఈ సంగతి విని భీమసేనుడు పాండ్రాంకుడిలా కనిపించిన ప్రతి ఒక్కరిని చంపండి అని తన భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. భటులు పాండ్రాంకుడిని అలాంటి వాడిని ఒకడిని చంపి గోతంలో వేసి తీసుకుని రాజుగారి వద్దకు పెట్టారు. గోతం విప్పి చూస్తే దాని నిండా గడ్డి పీచు కనిపించాయి, కానీ శవం లేదు. ఇన్నిసార్లు అపజయం పొందినప్పటికీ పాండ్రాంకుడిని చంపించాలనే నిర్ణయాన్ని భీమసేన మహారాజు మార్చుకోలేదు. ఆయన తన సేనానాయకుడిని పిలిచి, నీవు 10,000 మంది సైనికులను వెంట పెట్టుకుని బయలుదేరి ఎలాగైనా పాండ్రాంకుడిని చంపిరా అని ఆజ్ఞాపించాడు. సేనానాయకుడు తన సేనతో సహా దేశాటను ప్రారంభించాడు. ఆయన ఒక మైదానంలో విడిసి ఉండగా పాండ్రాంకుడు సేనాపతి గుడారం ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ఒక చేతిలో చట్టి, రెండో చేతిలో ఒక సంచి ఉన్నాయి. ఆయన వాటిని కింద పెట్టి, సేనాపతి, నేను పాండ్రాంకుణ్ణి, నీకు నీ సైనికులకు విందు చేయటానికి ఈ భోజనము తెచ్చాను అన్నాడు. పాండ్రాంకుడు తన మంత్రశక్తిని ప్రదర్శించబోతున్నాడని సేనాపతికి అర్థమైనది. ఆయన ఆ శక్తులను గురించి విని ఉన్నాడు, కానీ స్వయంగా చూడలేదు. అందుచేత ఆయన పాండురంకుడితో విందు చెయ్యండి, కానీ మేము 10,000 మంది ఉన్నాం అన్నాడు. పర్వాలేదు, ఒక్కొక్కరినే రమ్మనండి అన్నాడు పాండురంకుడు. ఆ చట్టీలో నుంచి ఎంత సారా తీసినా ఇంకా వస్తూనే ఉన్నది. అలాగే సంచిలో ఎంత ఆహారం తీసినా వస్తూనే ఉన్నది. సైనికులందరికీ పూర్తిగా కైపెక్కింది. మరి ఆ చట్టీని సంచిని కాజేద్దామని ప్రయత్నించారు, కానీ ఎంతమంది పట్టిలాగినా అవి రెండూ భూమికి ఖర్చుకుపోయి కదల్లేదు. ఇంత మహిమగలవాణ్ణి నేను చంపటమేమిటి అనుకుని సేనాపతి పాండురాంకుని తన దారిని వెళ్ళిపోనిచ్చాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకనాటి సాయంకాలం భీమసేన మహారాజు ఒంటరిగా ఉన్న సమయంలో పాండురాంకుడు ప్రత్యక్షమై, మహారాజా, అలా ఉద్యానవనం కేసి వ్యాహ్యాలి పోదామా అని అడిగాడు. నీవు నడుస్తూ ఉండు, నేను వెనకడితే గుర్రం మీద వస్తాను అన్నాడు భీమసేన మహారాజు. తర్వాత ఆయన తన కత్తిని తీసుకుని గుర్రమెక్కి బయలుదేరాడు. రాజు కొంత దూరం వెళ్ళాక ముందు నడుస్తూ పాండురాంకుడు కనిపించాడు. దారి నిర్మానుష్యంగా ఉన్నది. డబ్బున్న పాండురాంకుడిని సమీపించి తన కత్తితో అతని తల అరికేద్దామా అని రాజు గుర్రాన్ని మరింత వేగంగా తోలాడు. పాండురాంకుడు పావుకోళ్ళు ధరించి నింపాదిగానే నడుస్తున్నప్పటికీ రాజుగారు గుర్రం అతన్ని చేరుకోలేకపోయింది. అతివేగంతో అది చాలాసేపు పరిగెత్తి నురుగులు కక్కుతూ పడిపోయింది. రాజు కూడా దాంతోపాటే స్పృహ తప్పి పడిపోయాడు. పాండురాంకుడు ఏమైనది ఎవరికీ తెలియదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. పాండురాంకుడి శక్తులు తనకు అతీతమైనవని భీమసేన రాజుకు మొదటనే తెలిసి ఉండాలి. మందమత అనుకున్న రెండోసారి తెలిసి ఉండాలి. ఆ సంగతి తెలిసి కూడా ఆయన పాండురాంకుడిని రూపమాపటానికి అన్ని యత్నాలు ఎందుకు చేశాడు? తన సేనానాయకుడు గ్రహించిన సంగతి రాజు గ్రహించనే లేదా? గ్రహించితే ఆ ప్రయత్నం ఆయన ఎందుకు మానుకోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తెర పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు ఒక్క అనుభవము కలగకముందే భీమసేన మహారాజుకు పాండురాంకుడి శక్తి తన శక్తులన్నింటినీ మించిందని తెలుసు. అందుచేతనే మొట్టమొదటి నుంచి ఆయన పాండురాంకుడిని చంపటానికే ప్రయత్నించాడు. ఆయన అలా చేయటంలో వింత ఏమీ లేదు. తన రాజ్యంలో తనను మించిన శక్తిమంతుడు ఉన్నంతకాలము ఏ రాజు సహించలేడు. ఏ రాజ్యంలోనైనా సర్వశక్తి సంపన్నుడు రాజా అయి ఉండాలి. అలా కాని పక్షంలో అతని పరిపాలన అపహాస్యం పాలవుతుంది. అందుచేత భీమసేన మహారాజు పాండురాంకుడిని యత్నించడం సహజమే. ఆయన యత్నాన్ని వ్యర్థ యత్నం అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఎంత సిద్ధపురుషులైనప్పటికీ చిరంజీవులు కాదు. మరణం వారికి ఎప్పటికైనా రాసిపెట్టే ఉంటుంది. ఆ మరణం తనకు అనుకూలంగా ఉండగలందుకే భీమసేన మహారాజు ప్రయత్నించాడు. అందులో కూడా తప్పేమీ లేదు అన్నాడు. రాజుకిలా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చివరకు చెట్టుకేశాడు. ఇప్పుడు నౌకరు బదిలీ అనే మరో చక్కని చందమామ కథను విందాం. గొప్ప కోసం జమీందారు గారు తన అల్లుడైన గుండు భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రవాడిని ఏర్పాటు చేశారన్న మాటే కానీ ఆ కుర్రవాడికి పని ఏమీ ఉండేది కాదు. అసలే కోతి, అందులో పని కూడా లేదు. అందుచేత భీమన్న నౌకరు అస్తమానం గోడల మీద, గొబ్బెల మీద, కుర్చీల మీద, మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు. తన నౌకరు ఇలా అస్తమానము కోతిలా గెంతుతూ ఉంటే భీమన్నకు సరదాగానే ఉండేది. కానీ జమీందారు గారికి మట్టుకు చిరాగ్గా ఉండేది. అల్లుడు గారు నౌకరు కదా, అల్లుడు గారే వాడిని అదుపులో పెడతారు లెమ్మని ఆయన అనుకునేవాడు. అల్లుడు గారు సమీపంలో లేని సమయాల్లో మట్టుకు నీకు కాలు చెయ్యి ఊరుకోదురా, క్షణమైనా కుదురుగా ఉండవేం అని కసిరేవాడు. కుర్రకుంక ఈ కసురులు పట్టించుకునేవాడు కాదు. ఆయనకు కనిపించకుండా వెళ్ళి మళ్ళీ తన ఆనందం కొద్దీ గెంతేవాడు. ఇలా ఉండగా ఒకనాడు గుండు భీమన సమక్షంలోనే నౌకరు కుర్రాడు గెంతుతూ ఉండటము, గుండు భీమన్న వాడిని పళ్ళెత్తు మాట అనకపోవటము జమీందారు గారు తన కళ్ళారా చూశాడు. ఆయన కుర్రవాడిని అవతలకు తరిమేసి భీమన్నతో ఈ కుర్ర కుంకును ఇలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చుంటాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఈ మాట వినగానే భీమన్నకు దిగులు పట్టుకున్నది. మామగారు చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది. నా నెత్తిని ఎక్కి కూర్చోవడానికి కుర్రవెధవ ఎక్కటము దూకటము అభ్యాసం చేస్తున్నాడు. ఎలాగైనా వీడు నా నెత్తినెక్కి కూర్చోకుండా చూసుకోవాలి, లేకపోతే మామగారు నొచ్చుకుంటారు అనుకుని భీమన్న ఒక ఉపాయం చేశాడు. నౌకరు పిలవలసినప్పుడల్లా ముందుగా నెత్తిన ఒక పెద్ద తలపాగా పెట్టుకుని దాని మీద చేతులుంచుకుని నౌకరుని పిలిచి వాడికి చెప్పవలసిన పని చెప్పి వాడు వెళ్ళినాక నెత్తి మీద నుంచి తన చేతులు తలపాగా తీసేసేవాడు. అప్పటికే వాడు నెత్తిన ఎక్కి కూర్చుంటాడేమోనని కుర్రవాడు వెళ్ళిపోయేదాకా ఒక చోట కూర్చోక భీమన్న అటు ఇటు పచారులు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు. ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా దానిపైన తన చేతులు పెట్టుకుని అటు ఇటు పచారు చేస్తూ ఏదో పని చేసుకుంటూ ఉండటము మహాలక్ష్మికి అంటపడింది. ఆమె తన భర్తను ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది. నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన్న తన భార్యతో నీకేం తెలుసు, చూస్తూ ఉండగానే ఈ కుర్రాడు నా నెత్తిని ఎక్కి కూర్చుంటాడట. మామగారు చెప్పారు, అనుభవం ఉన్నవారు కనుక ఆయన బాగా కనిపెట్టారు. ఆయన అన్నది అక్షరాల నిజమే. ఎందుచేతనంటే వీడు నా నెత్తిని ఎక్కి కూర్చోవడానికి అవి ఇవి ఎక్కి దూకడం అభ్యాసం చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు. మహాలక్ష్మి నవ్వి నాన్నగారి ఉద్దేశం అది కాదు, చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని, అంతేకాని వాడిని నెత్తి మీద ఎక్కే కూర్చుంటాడని భయపడకండి అన్నది భర్తతో. భీమన్నకు పెద్ద బరువు దించేసినట్టు అయినది. తను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు. వాడు తన నెత్తి మీద ఎక్కి కూర్చోడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది. అందుచేత భీమన్న కుర్రాడితో ఎప్పట్లాగా ఉండసాగాడు. ఒకనాడు భీమన్న కుర్రాడిని పిలిచి కాస్త నీళ్లు పట్టుకురమ్మన్నాడు. కుర్రాడు చిన్న లోటాలో నీళ్లు తెచ్చాడు. అవి చాలవరా, కాస్త పెద్ద చెంబుతో పట్టరా అన్నాడు భీమన్న. ఆ మాట మొదటే చెబితే చెంబుతోనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రాడు.
అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెళ్తున్న జమీందారు గారికి వినిపించింది. ఆయన భీమన్న దగ్గరకు వచ్చి ఆ కుర్ర కొంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వచ్చా, ఇలా చేస్తేనే వాడు నెత్తిన ఎక్కేది అని గట్టిగా హెచ్చరించాడు. భీమన్న మామగారితో వాడు నెత్తినెక్కుట లేండి ఇంకెక్కడు, ఈ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు. దాని మొహం, చిన్నపిల్ల దానికేం తెలుసు, ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పక నెత్తిన ఎక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్ళిపోయారు. భీమన్నకి మళ్ళీ గుండెల్లో రాయపడింది. మహాలక్ష్మి తప్పు చెప్పింది, ఆమెకేమీ తెలియదు, మామగారు చెప్పిందే నిజం. ఆయన పెద్దవాడు, అనుభవం కలవాడు. అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోవాలి. అందుకని భీమన్న కుర్రాన్ని పిలిచి, ఒరేయ్, ఇక ముందు నాకు ఏదన్నా జవాబు ఇచ్చేటప్పుడు నా ఎదురుగా నిలబడి అటు తిరిగి నిలబడు, తెలిసిందా అన్నాడు. కుర్రాడు బుర్రగోక్కుని తెలవట్లేదండి అన్నాడు. వాడికి చెప్పి లాభం లేదనుకుని భీమన్న వాడు మాట్లాడినప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు. కుర్రాడు తన ఎదుటకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా భీమన్న మరొక పక్కకు తిరిగేవాడు. ఒకనాడు ఈ వింత మహాలక్ష్మి కంటపడింది. భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాని ఏదో అడుగుతున్నాడు. కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెప్తున్నాడు. మహాలక్ష్మి, ఈ రంగుల రాట్నం ఏమిటండి అని అడిగింది. మరేం లేదు, కుర్రాన్ని ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోమని, ఇవ్వనిస్తే వాడు నిశ్చింతగా నెత్తినెక్కుతాడని మామగారు మళ్ళీ చెప్పారు. ఎదురుగా నిలబడి జవాబు చెప్పకరా అంటే కుర్ర వెదవకు అర్థం కావటం లేదు. వాడు నా ఎదుటికే వచ్చి జవాబు చెబుతాడు. నా నెత్తిని ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టుంది. అంచేత నేనే వాడికి పెడమొహం అవుతున్నాను, అంతకంటే ఏమీ లేదు అన్నాడు భీమన్న తన భార్యతో. ఈ మాటలు విని మహాలక్ష్మి విరగబడి నవ్వి, ఎదురు జవాబు ఇవ్వటం అంటే ఎదురుగా నిలబడి జవాబులు ఇవ్వటం కాదండి, మంచి మర్యాద లేకుండా పొగరుగా జవాబు ఇవ్వటం అన్నమాట. పనివాళ్ళు వినయవిధేతలుగా ఉండాలని నాన్నగారి ఉద్దేశం అన్నది. నీకేం తెలుసు, నువ్వు ఇంకా చిన్నదానివి, వాడు నా నెత్తిన ఎక్కడానికి నువ్వు తెలియక అంటున్నావు. మామగారు స్పష్టంగా చెప్పారు, పెద్దవారి మాట కాదంటం ఎట్లా అన్నాడు భీమన్న. ఈ నౌకరు కుర్రాడు మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి, ఇదంతా ఎందుకు, ఈ కుర్ర కొంకను నా పనికి పెట్టుకుంటాను, మీరు మరో నౌకరుని చూద్దాంలేండి అన్నది. అలాగే చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది, వీడు వదిలితే చాలు, మరొకడిని పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న. ఇప్పుడు దెయ్యపు తిండి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకనాటి రాత్రి చిత్రపురం రాజుగారు నోరు తెరుచుకుని గాఢ నిద్రపోతూ ఉండగా ఒక పిశాచి ఆయన నోటిలోనికి ప్రవేశించింది. మరునాడు లేస్తూనే ఆయన భరించలేని ఆకలితో లేచాడు. వంటవాళ్ళు మామూలుగా తెచ్చిపెట్టిన పలహారం ఆయనకు ధూపానికి రాలేదు. వంటవాళ్ళు నిర్ఘాంతపోయి రకరకాల వంటకాలు చేయి ప్రారంభించారు. భటులు పళ్ళు ఫలాలు తెచ్చి రాజుగారికి అందించారు. తయారైన వంటకాలు వేడివేడిగా తెచ్చి వంటవాళ్ళ ముందు పెడుతుంటే రాజుగారు వాటిని అమాంతం తినేశాడు. 20 మంది తినగలిగినంత ఆహారం తినగా రాజుగారి ఉదయపు పలహారం పూర్తయినది. ఇక మధ్యాహ్న భోజనం విషయం చెప్పనే అక్కర్లేదు. వంటవాళ్ళు 4 గొర్రెలను, 1 డజను కోళ్లను, మనుగు కూరలను, 10 మానికల బియ్యాన్ని వండి వాచి సిద్ధంగా ఉన్నారు. రాజుగారు అదంతా ఒక్కడే తినేస్తాడు. రాజుగారికి పట్టుకుని దెయ్యపు ఆకలి దివాణానికి ఒక పెద్ద సమస్య అయినది. వైద్యులు వచ్చి పరీక్ష చేసి రాజుగారికి ఏ జబ్బు లేదన్నారు. ఆయన చూడ్డానికి మామూలుగానే ఉన్నాడు. ఆయనకు కావలసిన తిండి సేకరించుకురావడానికి భటులు గ్రామాల మీద పడ్డారు. త్వరలోనే దేశమంతా గుళ్ళైపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ దెయ్యపు ఆకలి రాజుగారికి కూడా సమస్య అయినది. తనకు కావలసినంత ఆహారం సేకరించడం తన భటులకు కూడా క్రమంగా సాధ్యం కాకుండా పోతుందని గమనించి ఆయన తన సామంతుల మీద బరువు వేయడం ప్రారంభించాడు. ఆయన ఒక్కొక్క సామంతుల వద్దకు వెళ్ళి వారమో 2 వారాలో నెలలో అతిథిగా ఉండసాగాడు. రాజుగారికి తిండి సంపాదించే భారం వారి పైన పడింది. రాజుగారు వస్తున్నారంటేనే వాళ్ళు గుండెల్లో రాయి పడేది. ఈ రోజుల్లోనే
సభాపతి అనే ఒక బ్రహ్మచారి యువకుడు కాశీలో సకల విద్యలు అభ్యసించి అనేక మంది పండితులను మెప్పు పొంది స్వదేశానికి తిరిగి వస్తూ చిత్రపుర రాజ్యంలోని ఒక సామంతుడి ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆ చుట్టుప్రక్కల ఉండే విద్వాంసులందరూ సభాపతి రాకను విని చూడవచ్చారు. అయితే విద్యాగోష్ఠి జరిగింది. సభాపతి అనేక వింత విషయాలు, హాస్య విషయాలు చెప్పి అందరినీ నవ్వించాడు. అందరూ నవ్విన సామంతుడి ముఖాన ఆశ్చర్యరేఖ కనిపించలేదు. ఇది గమనించి సభాపతి, ఏం బాబు, మీ మనసు అన్యాచితంగా ఉన్నట్టున్నది, విచారణకి ఏమి కారణము లేదు కదా అని అడిగాడు. దానికి సామంతుడు, విచార కారణం లేకేం, ఈ సాయంకాలమే మా రాజుగారు అతిథిగా వస్తున్నట్టు వార్త వచ్చింది అని రాజుగారికి తాను అందించవలసిన దెయ్యపు తిండి గురించి సవిస్తరంగా చెప్పాడు. అంతా విని సభాపతి కొంచెం సేపు ఆలోచించి, మీ రాజుగారి సమస్య మీకేమీ లేకుండా నేను చేస్తాను, మీరు మాత్రం ఒక రోజల్లా నేను చేయమన్నట్టు చెయ్యాలి అన్నాడు. సామంతుడు సరేనన్నాడు. సూర్యాస్తం అయ్యేవేళ రాజు వస్తూనే ఫలహారం అని కేక పెట్టాడు. రాజుగారికి ఒక్కడికి పీట వేసి ఆయన ముందు పిండి వంటలు, పళ్ళు, ఫలాలతో తెచ్చి ఉంచారు. ఆయన వాటిని అన్నింటినీ ఆరగించసాగాడు. సభాపతి కొంత దూరంలో కూర్చుని ఒక ఎండుగడ్డిపోచ నోట పెట్టుకుని నమలటం ప్రారంభించాడు. రాజుగారి చూసి, నీకేమైనా పిచ్చా ఏమిటి, పశువులాగా ఎండుగడ్డి తింటున్నావు అని అడిగాడు. పిచ్చి కాదు మహారాజా, తమ పంక్తిని మరెవరూ లేకపోవడం భావ్యంగా ఉండదని ఇలా చేస్తున్నాను అన్నాడు సభాపతి. రాజుకు ఈ మాట చురుక్కున తగిలింది. ఆయన తన ముందున్న పళ్ళాల్లో ఒకటి తీసి సభాపతికి ఇచ్చాడు. సభాపతి ఆ పండు ఒలుస్తూ, నాది ఒక్క మనవి, తమరు అంగీకరిస్తే మనవి చేస్తాను అన్నాడు. ఏమిటది అని రాజు అడిగాడు. రాత్రి భోజనం చేసే లోపల తమరు కాసేపు నిద్రపోవాలి అన్నాడు సభాపతి. నేను ఎలాగూ చిన్న కునుకు తీద్దామని అనుకుంటున్నాను, అందుచేత నీ కోరిక తీర్చడం ఏమంత కష్టం కాదు అన్నాడు రాజు. ప్రయాణపు బడలిక భుక్తాయాసము తోడు కావడం చేత రాజుగారు ఒక గదిలో పడుకుని నిద్రపోయాడు. ఆయన నిద్రించే సమయంలో సభాపతి రాజుగారి కాళ్ళు చేతులు గట్టిగా బంధించమని సామంతుడు నౌకరులకు చెప్పాడు. తన నౌకరులు ఈ పని చేసేటప్పుడు సామంతుడు అక్కడే లేకుండా వెళ్ళిపోయాడు. కాసేపటికి రాజుగారు నిద్రలేచి తాను బందీడై ఉన్నట్టు గ్రహించాడు. ఆయనకు ఆకలి కూడా దహించుకుపోతున్నది. ఆయన నిద్ర లేచినట్టు తెలియగానే సభాపతి వంట వాళ్ళ చేత రకరకాల కూరలు, పిండి వంటలు, పాయసాలు, వెన్న, నెయ్యి చిన్న చిన్న మొత్తాలలో తెప్పించి తన ముందు పెట్టుకుని కూర్చున్నాడు. వాటిని చూస్తుంటేనే, వాటి వాసన తగులుతూ ఉంటేనే రాజుగారి ఆకలి మరింత ఎక్కువవుతున్నది. మహారాజా, తమకు ఒక వింత విషయం చెప్పాలి. ఈ విషయం ఒక సిద్ధుడి ద్వారా నేను తెలుసుకున్నాను. హిమాలయ పర్వతాల మధ్య ఒక లోయ ఉన్నది. ఆ లోయలో ఒక పెద్ద భవనం ఉన్నది. అది మామూలు భవనం కాదు. దాని గోడలు జున్నుతో కట్టారు. దాని ద్వారాలకు గారెలు, జిలేబీలతో తోరణాలు కట్టారు. దాని లోపల అరుగుల హల్వాతో చేసినవి. దాని కప్పు రొట్టెలతో పరిచారు. ప్రతి గదిలోనూ చిన్న కొలను ఉంటుంది. ఒక కొలను నిండా వేడివేడి పాయసం, ఒక కొలను నిండా పాలమీగడ, ఒక కొలను నిండా ద్రాక్షరసం, ఇంకో కొలను నిండా టెంకాయ పాలు. ఈ కొలనుల చుట్టూ చిత్రాన్యాలు గట్లుగా అమర్చారు. ఈ విధముగా వర్ణిస్తూ సభాపతి తన ముందున్న భక్ష్యాలను రాజుగారు ముక్కు దగ్గరికి, నోటు దగ్గరికి తీసుకుపోయి మళ్ళీ వెనక్కు తీస్తూ వచ్చాడు. ఇలా కొంతసేపు అయ్యాక రాజుగారు నోట్లో ఉన్న పిచాచం ఇక భరించలేకపోయింది. అది సభాపతి చేతిలో ఉన్న భక్ష్యాలను అందుకోవడానికి బయటకు దూకేసింది. వెంటనే సభాపతి దాన్ని ఒడిసి పట్టుకుని తీసుకుపోయి వంటశాలలోని గాడి పొయ్యిలో వేసేశాడు. పిచాచి తన నోటి నుంచి బయటకు పోయిన క్షణంలోనే రాజుగారికి స్పృహ తప్పిపోయింది. ఆయన మరనాడు ఉదయానికల్లా సుఖంగా లేచాడు. కానీ ఆయనకు పూర్వం ఉన్న వెర్యాకలంతా పోయింది. తోటి వాళ్ళందరూ ఫలహారం చేసినట్టుగానే చేశాడు. తన వ్యాధి నయమైనందుకు ఆయన ఎంతో సంతోషించి సభాపతికి ఎన్నో విలువైన కానుకలిచ్చి సన్మానించాడు. వాటితో సభాపతి తన స్వదేశం చేరుకుని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు.
విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.